సూర్యాపేట జిల్లా తిరుమలగిరి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నిన్న విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో 2వ ర్యాంక్, మండల స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 500 పైగా మార్కులు సాధించిన 20 మంది విద్యార్థులందరినీ తిరుమలగిరి చౌరస్తాలో పూలే విగ్రహం దగ్గర తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ గోవిందమ్మ శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యార్హతలు కలిగి అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నారని, ఫీజులు ఎక్కువగా చెల్లించే ప్రైవేట్ పాఠశాల కన్నా ప్రభుత్వ పాఠశాలే మిన్నని అన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దామర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ బడులు మనందరి బాగుందని, పేద బలహీన వర్గాలు అప్పులు చేసి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లొద్దని, నాణ్యమైన ఉచిత విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదివించాలని అన్నారు. ఈ సందర్భంగా 581 మార్కులు సాధించిన అక్కల సాయిచరణ్, 564 మార్కులు సాధించిన మొలకపురి ప్రజ్వ, 544 మార్కులు సాధించిన భూక్యా పావనలతో పాటు 500 పైగా మార్కులు సాధించిన 20 మంది విద్యార్థులను, మొదటి 3 విద్యార్థులను మున్సిపల్ చైర్మన్ నగదు బహుమతితో సత్కరించి డప్పు చెప్పులతో ఓపెన్ టాప్ జీప్లో తిరుమలగిరి చౌరస్తా నుంచి పాఠశాల వరకు ఊరేగించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఏదో గంజాయి తాగిపోయిన గొడవ చేస్తున్నా అని చెప్పాడు మా మంత్రి. మావాడు కూడా బాగా చదువు చెప్పాలంటుంది. వారికి వాళ్ళ ఆవిడ కూడా, అమ్మాయి కూడా హాస్పిటల్లో నాకు తెలిసినంత వరకు 40 ఏళ్ళలో అమ్మాయి ఒక్కతే డ్యూటీ చేసింది. గొడవ ఎవరు చేయలేదు. ఆమె ప్రెగ్నెంట్ ఎందుకే ఏమన్నా తగ్గితే అమ్మ అంటే ఏం కాదన్నా అంటే సర్వీస్ చేయాలని ఉంటే ఎట్లయినా చేయొచ్చు. ఈ చెప్తే నేను అందులో పోతే వెనకంగా గంజాయికి గోడలు కూడా కొట్టారు. అందులో స్కూల్ చైర్మన్ అని మా టాయిలెట్ కట్టలేదు, సగం కట్టలేదు. నాకు అందరు పిల్లలు అంతా మా కాలనీ కదా, ఎస్సీ కాలనీ మా దగ్గర దాంట్లో బాబాయ్ మామ చుక్కీలు పనిచేయించి అన్నీ తల్లాలు పెట్టించి వచ్చిన లేదా మాజీ ఎమ్మెల్యే గాదం కిషోర్ ఉన్నాడు. వేరే కాగానే కరెంటు బిల్లు వచ్చేది పంపుతుంది. అంటే ఇది ఎక్కడికి ఏదన్నా అంటే రాత్రి 12 గంటలకు కూర్చొని అసలు ఎట్లా తీసుకొని స్కూల్ చూసి అక్కడ తెలుసుకొని వచ్చి మేము ఇక్కడ స్కూలు చుట్టూ షటర్లు పెట్టిస్తాం. ఎందుకంటే కరెంటు బిల్లు మెయింటెనెన్స్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి మన స్కూల్కి అనే దాని మీద మేము చేసినాం. అట్లాంటిది ఇంకేదన్నా మీకు కావాలన్నా దీనికి ఒక 5 ఏళ్ళ చైర్మన్గా మమ్మల్ని వాడుకోవచ్చు. రాజకీయంగా కాదు, పవర్ ఉన్నా లేకున్నా నాకు పవర్ ఉన్నట్టే. వినరా మా హెడ్ మాస్టర్ ఏంటంటే మా పవర్ బాగుంది నాకు పక్కకు పెట్టాడు. మన తిరుమలగిరి బడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమలగిరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి 10వ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయి సెకండ్ ర్యాంక్ సాధించడమే కాకుండా 100% ఫలితాలతో ఈ రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ పాఠశాలగా ఏర్పడ్డ విషయం అందరికీ తెలుసు. ఈ సందర్భంగా అత్యధికంగా మార్కులు పొందడమే కాకుండా 100% విజయం సాధించినటువంటి విద్యార్థులందరికీ అభినందనలు. అందుకోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒక గొప్ప పాఠశాలల్లో తిరుమలగిరి బడి కూడా ఒకటి అనే విధంగా గత 2 సంవత్సరాల నుంచి 100% ఫలితాలు తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా మండల స్థాయి, జిల్లా స్థాయి ర్యాంకులు తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం బాసర త్రిపుల్ ఐటీలో కనీసం 3 నుంచి 4 సీట్లు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రభుత్వ పాఠశాల అంటే ఇలా ఉండాలి అని చూపించగలిగింది మన తిరుమలగిరి బడి. రాబోయే రోజుల్లో కూడా మరింత ఉత్తమమైన ఫలితాలు తీసుకొస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్న పాఠశాల మన తిరుమలగిరి బడి. ఈ మన తిరుమలగిరి బడిలో మనం పనిచేస్తున్నందుకు గర్వపడాలి, మన విద్యార్థులు చదువుతున్నందుకు గర్వపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా కూడా ఈరోజు చాలా సుదినం, చాలా గొప్పగా, చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మున్సిపాలిటీ చైర్మన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు మన విద్యార్థుల్ని అభినందిస్తూ ఉపాధ్యాయులందరినీ కూడా అభినందించడం జరిగింది. వారందరికీ మనందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు కనబరిచినటువంటి పాఠశాల ఉపాధ్యాయులను గౌరవ కలెక్టర్ గారు కూడా ఈరోజు 12 గంటలకు పిలవడం జరిగింది. వారి సమక్షంలో కూడా మన యొక్క విజయ దుందుబి చూపించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా కూడా ఒక ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్థాయిని మించి ఒక ఉత్తమమైన ఫలితాలు సాధించడం మాత్రం చాలా గొప్పగా ఉంది. అది కేవలం తిరుమలగిరి బడికి మాత్రమే సాధ్యమని చెప్పి మనం చెప్తా ఉన్నాం. మరొకసారి మా విద్యార్థులందరి చేత జయ హో తిరుమలగిరి బడి, జయ హో తిరుమలగిరి బడి, జయ హో తిరుమలగిరి బడి. థ్యాంక్ యూ.